హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కాశీ వారణాసి పేరు వినగానే ప్రతి మనిషి మనస్సులో ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వ కదలిక పుడుతుంది. శంఖం పూరించే శబ్దం, నరనరాల్లోతుల్లో దైవత్వం ఉప్పొంగుతుంది. కారణం ఏమిటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్థాపించిన కాశీ వారణాసి పుణ్యక్షేత్రం కాబట్టి ఆ క్షేత్ర విశిష్టతల గురించి తెలుసుకోవాలనే తపన మనందరిలో కలుగుతుంది. అందుకే మీ అందరికీ కాశీ పుణ్యక్షేత్ర విశేషాల గురించి 6 భాగములలో వివరిస్తాను. ప్రతి వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. కాశీ 3వ భాగం, స్నానఘట్టాలు అనగా స్నానము చేయుట కొరకు, పూజలు చేయుట కొరకు ఘాట్లు చాలా ఉన్నాయి. వారణాసిలో గంగా తీరమంతా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది. స్నానఘట్టాలతో రాతి పలకలతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రికులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారణాసిలో సుమారు 84 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీయులు అనగా సింధియాలు, హోల్కార్లు, భోస్లేంలు, పెషావర్లు నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేట్ ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు శివాలా ఘాట్, కాళీ ఘాట్లకు సొంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహన కాండలకు వాడుతారు. కొన్ని ఘాట్లు పురాణ గాథలతో ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక భౌతిక భావాలతో కూడిన పవిత్ర భావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడిపడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధ ఘట్టం, పంచగంగ ఘట్టం, దహన సంస్కారాలు జరిపించే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోట్లో స్నానఘట్టాలకు దర్శించడం యాత్రికులకు ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి. తులసి ఘాటు వద్ద తులసీదాసు తులసి రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తున్నారు. దశాశ్వమేధ ఘాట్, కాశీ విశ్వనాథ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాసిలో ఉన్న స్నానఘట్టాలలో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇది యాత్రికులతోనూ, పూజారులతోనూ, అమ్మకందారులతోనూ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫోటోలు తీసుకునే వారికి చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథ. ప్రతిరోజు సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని పూజిస్తారు. ఇక్కడ సోలకందేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయ వినాయక ఆలయాలతో గంగా, బండీదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతినాడు నిర్వహించే హారతి నదిలో నుండి చూడటానికి యాత్రికులు ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి. వారు ఒకసారి ఘాట్లన్నింటినీ చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకువచ్చి నదిలో నిలిపివేస్తారు. యాత్రికులు అక్కడి నుండి హారతి చూడవచ్చు. సాధారణంగా హారతి ముగిసిన తర్వాత నది నిర్మానుష్యం అవుతుంది. బోటులో ఉండగానే చిన్న చిన్న వ్యాపారులు తమ వస్తువులను విక్రయించడం యాత్రికులను ఆకర్షించే విషయాలలో ఒకటి. మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్ ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కొండలం అనగా మణికర్ణిక అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవి పోగు అనగా మణికర్ణికను ఇక్కడ దాచిపెట్టి దానిని వెతుకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశ దిమ్మరుడని పార్వతీమాతకు ఆలోచన వచ్చిందట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను ఆ మహాశివుడు స్వయంగా మణికర్ణిక నీకు కనిపించిందా అని ఆత్మను అడుగుతాడట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణిక ఘాటు యజమానే సత్య హరిశ్చంద్రుడు. విధి వైపరీత్యం వలన హరిశ్చంద్రుడు ఈ మణికర్ణిక ఘాటులో కాటికాపరి పనికి నియమించబడ్డాడు. మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. మణికర్ణిక ఘాటుకు మహాశ్మశానమని మరొక పేరు కూడా ఉంది. ఈ ఘాటు గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ తీర్థమును ఈశ్వరుడు చూడాలని అనుకుని పరమేష్టికై 1008 సంవత్సరములు తపస్సు చేశాడట. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ తీర్థం విశిష్టతను తెలుసుకుని చాలా సంతోషించి తల ఊపాడట. అలా ఊపినప్పుడు కుడి చెవి మణి జారి సరస్సు మధ్యలో పడింది. కావున దాని పేరు మణికర్ణిక ఘట్టంగా పేరు ప్రస్తుతం. ఘాటు 1032లో నిర్మించబడింది. 4వ శతాబ్దంలో
కాలంలో గుప్తుల కాలంలో ఈ ఘాటు ప్రస్తావన ఉంది. ఈ ఘాటు వద్ద ఉన్న తారకేశ్వరాలయం నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారక నామం ఉపదేశిస్తుంటాడని విశ్వసించబడుతుంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశమిదే మణికర్ణిక స్థపం. ఈ మణికర్ణిక ఘట్టములో మిట్ట మధ్యాహ్నం మణికర్ణిక స్థవం చదువుకొని స్నానం చేసిన చాలా పుణ్యం వస్తుందని శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో చెప్పారు. అంతటి పుణ్యం కాశీలోని మణికర్ణిక ఘట్టములో మధ్యాహ్నం స్నానం చేసిన కలుగుతుందని, ఈ పుణ్యఫలం కాశీలో ఒక యజ్ఞం చేసిన దానికంటే కూడా ఎక్కువని మునులు ఋషులు చెప్పారు. మరియు అనేక సందర్భాలలో తత్వ బోధనలు చెప్పే వారు వివరిస్తుంటారు. సింధియా ఘాట్ 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాటు బరువుకు ఇక్కడి శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది. సింధియా ఘాటు అగ్నిదేవుని జన్మస్థలమని పురాణ కథనం. మగ సంతానం కావాలని కోరే వారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సింధియా ఘాటుకు ఉత్తరాన మణికర్ణిక ఘాటు ఉంది. వెనుక ప్రక్క సిద్ధి క్షేత్రంలో అనేక ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. మనమందిర్ ఘాట్ 1770లో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ ఈ మనమందిర్ ఘాట్ ను దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం రాజస్థాన్ నుండి ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు. అంబర్ రాజు మాన్సింగ్ మానస సరోవర్ ఘాట్ ను దర్భంగ మహారాజు దర్భంగ ఘాట్ ను నిర్మింపచేశారు. లలితా ఘాట్ నేపాల్ రాజుచే నిర్మింపజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణాలయంలో పాశుపతేశ్వర స్వామి విగ్రహం ఉంది. అస్సీ ఘాటు చాలా సుందరమైనది. అన్ని ఘాటులకు చివరి ఉంది. అస్సీ ఘాటు ఫోటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది. ఇంకా జైన భక్తులు బచరాజ్ ఘాట్ ను సందర్శిస్తారు. అక్కడ నది ఒడ్డున 3 జైనాలయాలు ఉన్నాయి. తులసి ఘాట్ వద్ద గోస్వామి తులసీదాసు రామచరిత్ర మానస్ కావ్యాన్ని రచించాడు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.